సార్ ఇదొక నేను మీతోనే మాట్లాడాలి అనుకున్నటువంటి టాపిక్ ఇది. అమ్మ. ఎందుకంటే ఏమో ఐ ఫెల్ట్ లైక్ ఆస్కింగ్ యూ. నేను 'రెట్టివి భక్తి' అనే ఛానెల్‌కి ఇన్‌చార్జ్‌ని సార్. నేనే అమ్మ. చూసుకుంటూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను కార్యక్రమాలు రకరకాలు. ఇదివరకు ఎంటర్‌టైన్‌మెంట్ యాంకర్‌గా ఉన్నాను. ఇప్పుడు భక్తి వైపు ఎక్కువ నా ప్రయాణం అనేది సాగుతోంది. అది నా సుకృతంగా భావిస్తున్నాను. అయితే నేను రకరకాల షోస్ చేయటం జరుగుతుంది సార్ రాముడి గురించి. ప్రణవానంద దాస్ ప్రభుజీ గారితో కూడా అవును, చూసా. ప్రోగ్రామ్స్ అమ్మ, చేయటం అమ్మ, జరిగింది. అమ్మ. విష్ణు సహస్రనామం గురించి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. ఎంతో మంది అస్ట్రాలజర్స్‌తో ఎట్లా లలితా సహస్రనామం గురించి ఇట్లా రకరకాలు సార్. ఇందులోనే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఇట్లా రకరకాల యూనివర్స్‌లో ఉన్నటువంటి యూనివర్స్ హెల్ప్‌ని ఎలా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌ని నింపుతుంది. ఇప్పుడు నాకు ఎన్నో వందల కాల్స్ వస్తూ ఉంటాయి. నేను ఇలా అప్పులతో బాధపడుతున్నాను, లేకపోతే నాకు సుసైడల్ టెండెన్సీ ఉంది, నేను ఎలా బయటపడాలి, వాళ్ళకి డెఫినెట్‌గా ఎంతో కొంత హెల్ప్ చేయాలి, ఒక పాజిటివిటీని క్రియేట్ చేయాలి, నువ్వు ఇది చేస్తున్నావు. ఇప్పుడు రామనామం చేస్తే అది నేను ఉద్ధరిస్తుంది అని మన బ్రాటప్‌లో ఉంది. అది ఎలా ఉద్ధరిస్తుంది అని అంటే అది బ్రాటప్‌లో No, 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 no. చేస్తాం కూడా. నేను దానికి ఎవిడెన్స్ ఇస్తా. యా, అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేకపోతే రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటే కొంతమంది సోకాల్ హ్యూమనిస్టులు వ్యక్తిగత దూషణ చేయటం, బుద్ధుందా అని దూషణ చేయటం, మనుషులైనా వీళ్ళు అని అడగటం, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవచ్చు? నేనేమైనా తప్పు చేస్తున్నాను? ఏమీ లేదు అమ్మా, ఏమీ లేదు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం తీర్చడానికి ఇన్నర్ స్ట్రెంత్ అవసరం. వాడు నిలబడాలి కదా. అందుకని నాన్న ఇలా చేసుకో అని చెప్తాం. నేనైనా వాళ్ళైనా మీరైనా ఇందులో ఖర్చు లేనివే ఎక్కువ ఉంటాయి. డెఫినెట్లీ నేను అదే చేస్తూ ఉంటాను. ఐ నో దట్. మొన్న ఏ ఊరో నాకు గుర్తులేదు, ఎవరో రోడ్డు మీద నిన్న ఎక్కడికో వెళ్తే శాంతి హోమం చేసుకో 10,000 వద్దన్నాడంట. నేను చెప్పాను, వాడిని ఏదైనా పుచ్చు కొట్టు, ఆల్రెడీ అప్పుల్లో ఉంటే వాడికి 10,000 ఏమిటి అలా చెప్పంటే వాడు దొంగ. నిన్ను వాడుకోవడానికి వాడు నీ బలహీనతను ఆధారం వేశాడు. వాడికి పాస్టర్కి ఏం తేడా లేదు. పాస్టర్ చేసే పనే వాడు చేశాడు. పాస్టర్ ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాను అంటాడు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? రిలీఫ్ కోసం. ప్రార్థన చేస్తే డబ్బులు ఎందుకు ఇవ్వాలి? సేమ్ దీనికి కూడా అంతే. నువ్వు నామం చేసుకో, భగవన్నామం. ఎవరైనా కూర్చుని ఓ 10 నిమిషాలు, ఎవరైనా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నష్టమే ఉందమ్మా. పోని ఇది కాదు, హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పోనీ ఇది కాదు, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. పోనీ ఇది కాదు, ఓం శ్రీమాత్రే నమః. ఖర్చు ఏమైనా ఉందా? యూనివర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? నష్టం ఉందా? ఇప్పుడు శాంతి నీకు లోపల రావాలి. దానికోసం మంత్రం చేయడం వలన నువ్వు బాగుంటావు, ఆ వైబ్రేషన్ లోకానికి మంచిది. అంతేగాని అమ్మవారి పేరు చెప్పి పొట్టేలు వేసేయి, తర్వాత మసాలా వేసుకుని మేసేయి అని చెప్తే తప్పు. లేదు, యెహోవా పేరు మీద గొర్రెలు వేసేయి, దాన్ని ఆంత్రములు తీసి నిప్పులపై కాల్చి దాన్ని వాసన పీల్చేయి, దాన్ని కాల్చేయి, దాన్ని మార్చేయి, దాన్ని మసాలా వేసుకో అంటే తప్పు. అది మంత్రం చేయంటే వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? మంత్రం కానీ నంబర్స్ సపోర్ట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను సార్. కొన్ని నంబర్స్, సాంఖ్యశాస్త్రం కూడా మన న్యూమరాలజీ నంబర్స్ సపోర్ట్ తీసుకుని ఇలా చేయండి అలా చేయండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా, నువ్వు ఇట్లాంటి రెమెడీస్ చేస్తే ఇక్కడ చిల్లు పడిపోయి నీకు లక్షలు కురుస్తాయని అనుకోకు, నీకు ఒక పాత్ దొరుకుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ తో అని చెప్తాను. నువ్వు కష్టంలో ఉన్నావు, నీకు కావాల్సింది ఇప్పుడు గడ్డిపోచ, నీకు పెద్ద బ్రహ్మాస్త్రం, సముద్రంలో కొట్టుపోతున్నావు, నీకు ఒక చెరుకు గడ దొరికింది. చెరుకు రక్షిస్తుందా? ఎవడన్నా ఏ సముద్రంలో? కానీ హోప్ ఇస్తుందా? అమ్మ ఏదో దొరికింది, హోప్నిస్తున్నాం మనం తోపులో అని కాదు. కానీ హోప్ని ఇవ్వకపోతే నువ్వెందుకురా పోపు కదా కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదాం. ప్రాక్టికల్గా మనకి ఎవరికైనా మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి,
హోమం చేయండి మోకాలు నొప్పి తగ్గుద్ది అని ఎవడన్నా అంటే ఆడు ఎదవ అన్నాడు. అలా ఎవరు అనరు. కానీ ప్రవీణ్ కుమార్ అని బెల్లంపల్లిలో ఉన్నాడు, చాలా పవర్ఫుల్ పాస్టర్. అతను టీవీలో వీడియో కాల్లో టచ్ గడ్డ పగిలిపోవును అంటాడు. ఎవరికైనా క్యాన్సర్ వస్తే టీవీలోంచి అతను క్యాన్సర్ తగ్గించేస్తాడు. వాళ్ళ ఆవిడ ఇంకా పవర్ఫుల్. ఆవిడైతే ఎవరో పొట్లం తెచ్చిచ్చారు, అమ్మ రాత్రి ప్రార్థన చేసావు కిడ్నీలోంచి రాళ్ళు పడిపోయినాయి. మామూలు పవర్ఫుల్ కాదనమాట. వీళ్ళు ఇలా బాగు చేసేస్తుంటారు. ఒక అతను, మీరు ఆ వీడియో చూడొచ్చు, ఉంటుంది. సార్ నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను సార్, ఎముకలు పట్ మని ఇరిగిపోయినాయి సార్, రాత్రి వచ్చి ఇక్కడ ప్రార్థన చేశాను, నేను మోకాలు ప్రార్థన చేశాను, ఇప్పుడు నాకు పరిగెట్టాలనిపిస్తుంది సార్ అంటే మన కమెడీ ఫేలో పరిగెడదామా పరిగెత్తాడు. అసలు ఎంత కామెడీ అంటే అది. వాడు నడుద్దామా అండి, పరిగెడదామా అంటాడు. నా పాయింట్ ఏమిటంటే, పెద్ద పాప ఉన్నాడు కదా, పెద్ద పాప అంటే పోపు అమ్మ, పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి. వీళ్ళంతా పాపులు కదమ్మా, ఈ గొర్రెలంతా పాపులు కదా. మీరు మళ్ళీ క్వశ్చన్ అడగచ్చు, ఏంటంటే మీరు నేను అన్నానా పాపులని? వాళ్ళు పాపులని జన్మత అకార్డింగ్ దేర్ బుక్ దే రిటర్న్. కొత్త నిబంధన చెత్త నిబంధన వాళ్ళు రాసుకున్నారు. పాపులమో మేమో పాట కూడా ఉంది. ఓకే, పాట కట్ చేయొద్దు, నేను బాగా పాడతాను ప్లీజ్. ఓకే, అలాగే నా పాయింట్ ఏంటంటే, పాపుల్లో పెద్ద పాపి పోపు, పాపుల్లో తోపు. అలాంటి ఆయన్ని కుర్చీలోంచి లేపు, ఆయన్ని లేపరిల్లు వీళ్ళందరినీ. వాడు సార్ ఎముకలు ఇరిగిపోయినాయి సార్, పట్మని ఇరిగిపోయినాయి అనగానే అక్కడ వీడియో మేం వస్తుంది, అరేహా అని వస్తుంది. మీరు చూడాలి, అద్భుతంగా ఉంటుంది. పట్మని ఇరిగిపోవడం ఏంటి, వీడియో ఏంటి, అది ఏంటి సార్ ఈ కామెడీ? అన్నయ్య తెలుసు మీకు, సతీష్ అన్నయ్య కలర్ ఆయిల్ అమ్ముతుంటాడు, కచ్చిఫ్లు అమ్ముతుంటాడు కదా మియాపూర్లో. అన్నయ్య ఇంతమందికి ఇన్ని ఆయిల్ డబ్బాలు అమ్మేసేసి ఆయిల్ బిజినెస్ చేసేస్తాడు, కచ్చిఫ్లు అమ్మేస్తాడు కదా, పోపుకి ఎందుకు ఒక డబ్బా పంపచ్చు కదా? ఈ ప్రవీణ్ కుమార్ అడ్రస్ పోపుకి ఎవరు ఎందుకు ఇవ్వట్లేదు? పోపుని బాగు చేయొచ్చు కదా మీరు, అంత తోపులైతే. వీళ్ళు ఎంతమందికి క్యాన్సర్ గడ్డలు బాగు చేసేస్తారు, లేకపోతే నా మోకాళ్ళు బాగు చేయించి పరిగెట్టించేస్తారు, నడుము విరిగిపోతే అరేహా అని పరిగెట్టించేస్తారు కదా. మరి వీళ్ళు కళ్ళజోడు లేకపోతే ఈ బైబిల్ చదవలేరు వీళ్ళు. ఇది ఎందుకంటున్నా, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఇలాంటివి ఏమన్నా చెప్పి ఇది జ్యోతిష్యం అంటే వాడు దొంగ, వాడు లంగ. జ్యోతిష్కులని నేను అబ్జర్వ్ చేసిన, ఇన్ మై అబ్జర్వేషన్ సార్, జ్యోతిష్కుల్ని డెఫినెట్ గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగానే తీసుకుంటారు. ఎందుకంటే జ్యోతిష్కులకి ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళు ఈ శాస్త్రం మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత ఫీజు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదివరకు రోజుల్లో అంటే వస్తు మార్పిడి ఉండేది, వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేవారు. అప్పుడు జ్యోతిష్కులు కూడా అడిగేవారు కాదు. ఇప్పుడు ఎంతో 1000, 2000 ఎంతో వాళ్ళు ఫీజు పెట్టుకుంటూ ఉంటే ఇలా ఎలా అడుగుతున్నారు, వీళ్ళు దేశాన్ని దోచేస్తున్నారు అని మాట్లాడేదాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు జ్యోతిష్కులు ఎవరైనా వాళ్ళ బోర్డు పెట్టి మాకు ఇంత ఇవ్వకపోతే నాశనం అయిపోతారని మాత్రం ఎక్కడా పెట్టలేదు, ఎక్కడా రాయరు సార్. ఇప్పుడు మీరు కామెంట్ల బాక్స్లో సంప్రదించండి అని ఈ జ్యోతిష్యం నుంచి వస్తుండే, దాని మీద ఫోటో వచ్చింది, భలే ఉంది అది. ఎవడరా నువ్వు కామెంట్ మధ్యలో వచ్చి అడుగుతున్నావు అని పోలీస్ కొడుతుందండి. భలే బాగుంది అది. విషయం ఏంటంటే, ప్రతి కామెంట్లో వాడు కామన్గా ఉంటాడు, ప్రతి వీడియో కింద ఉంటారు. ఇక్కడ జ్యోతిష్యం అనేది, జ్యోతి అంటే వెలుగమ్మ, నీలో వెలుగు నింపేది. కేవలం ఏదో వాడు బతకడానికి దీన్ని వాడుకోవడం కాదు, లోకానికి వెలుగునివ్వడానికి జ్యోతిష్యం అయి ఉండాలి. నువ్వు ఈ పరిహారం చేసుకుని నువ్వు గోసేవ చెయ్యి, ఇది ఒక రెమెడీ. రాత్రి ఎవరో 5 ఏళ్ళైంది వివాహమై పిల్లలు పుట్టలేదు, నేను లడ్డు గోపాలు ఇచ్చా, సంతాన గోపాల మంత్రం ఇచ్చా, జపమాల ఇచ్చా, వాళ్ళకి ఏకాదశి పేపర్ ఇచ్చా, ప్రసాదం ఇచ్చా, ఏదో పుస్తకం ఇచ్చా. వాళ్ళ నుంచి నేను ₹1 తీసుకోలేదు. ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు రోజు దండం పెట్టండి,
కృష్ణుడికి అన్నం పెట్టడం. Yeah. వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వాళ్ళు బాగుండడం. అది నా ఎక్స్పెక్టేషన్. మీరంటే సన్యాసాశ్రమంలోనే ఉన్నారు, మీకే డబ్బులతో నో ఫీజ్, నో ఫీజ్ ఎట్ ఆల్. కానీ ఆస్ట్రాలజర్స్ ఇవ్వచ్చు, దానికి దోషం ఏం కాదు. లక్షలు అడిగితే మాత్రం ఎక్స్ప్లాయిట్ చేయబడితే డెఫినెట్ గా మనం తందుతాం. నేను వస్తగలదు ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళ గురించి కాదు, మినిమం ఫీజ్ కింద జీవనం వేరు. జీవనం ఇప్పుడు నువ్వు అతని సమయాన్ని వాడుకున్నావుగా, నువ్వు అతని సమయాన్ని వాడుకున్నావు, అతని మేధస్సును వాడుకున్నావు. కాబట్టి ఆ టైంకి నువ్వు విలువిచ్చి ధనం ఇవ్వడం అది దోషం కాదే, ఆ ఇవ్వకపోవడం దోషం అవుతుంది. సో అంతే. సో వ్యక్తిగత దూషణ బుద్ధి ఉందా అనడాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళకి లేదు కాబట్టి. అంతేనా? ఇప్పుడు ఎవరైనా సార్ పారాచూట్ కోకోనట్ ఆయిల్ ఉందా అని అడుగుతారు, వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి. యూర్ అమేజింగ్ సార్, థ్యాంక్ యూ. వాళ్ళకి లేని దానికోసం వాళ్ళు వెతుక్కున్నారమ్మా, వాళ్ళకి ఉంటే ఇలా వాగారు కదమ్మా. ఎగ్జాక్ట్లీ, వ్యక్తిగత దూషణ అయితే చేయరు కదా. అపోజ్ చేస్తున్నావు. ఇప్పుడు నన్ను వాడు వీడు అన్నోని కూడా సార్ అంటాను నేను, నా కొడక అన్నోళ్ళు కూడా సారే అంట. ఎందుకంటానంటే వాడు కూడా మనకేగా పుట్టాడు. పాస్టర్లు ఎవరు బయట వాళ్ళు కాదు కదమ్మా, వాళ్ళంతా మనోళ్ళే కదమ్మా. మొల్లాలు ముస్లిమ్స్ కూడా బయట వాళ్ళు కాదు. అసలు ఈ భూమి మీద అందరూ మన బంధువులే. అది వేదం చెప్తుంది. ఏమని? భౌతికత చెప్తుంది. ఏమని? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నా అంశలు అన్ని జీవులు. భౌతికత చెప్తున్నాడు. అందరూ ఆయన అంశలేనప్పుడు నాకు బంధువు కానివాడెవడు, హిందువు కానివాడెవడో, అందరూ నా వాళ్ళే. దేవుణ్ణి చూపించు అనే దానికి ఆన్సర్ ఏంటి సార్? ఖచ్చితంగా చూడొచ్చు, ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్. నువ్వు క్వాలిఫై అవ్వాలి. ఎలా క్వాలిఫై అవ్వాలి సార్? ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని కలవాలి, ప్రాసెస్ చెప్పండి. ముందు వాళ్ళ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎవరినో పట్టుకుని గోకాలి. ఏ ఎమ్మెల్యేనో, ఆ ఎమ్మెల్యేని తెలిసిన కార్పొరేటర్, ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా 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 ఆ ద్వారంలోకి వెళ్తాం. అంతే కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నాళ్ళు సీఎం? 5 ఏళ్ళు. దేవుడు అనుగ్రహిస్తే, అవునా? కాలం ఏమి పోయే కాలం రాకుండా ఉంటే, అంతే కదండి. మరి ఏమన్నా ఓ టెంపరీ పర్సన్ కలవడానికి ప్రాసెస్ ఉన్నప్పుడు ఓ పర్మనెంట్ పర్సన్ కలవడానికి ప్రాసెస్ లేదా? ఉంటుంది కదా. మరి త్యాగరాజ స్వామి వారు ఆ ప్రాసెస్లో ఓ పని చేశారు. ఏం చేశారు? రోజు 1,25,000 సార్లు రామనామం చేశారు శివాలయంలో కూర్చుని. ఒక్క రోజులో రోజు 1,25,000. అలా వారు 42 ఏళ్ళు వచ్చే లోపల 96 కోట్ల రామనామం చేశారు. మినిమం 1,25,000 నేను చెప్పింది. ఇంకెంత చేశారో ఊహించుకోండి. 96 కోట్ల రామనామం చేయగానే రామచంద్రమూర్తి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్, రామ, సీత, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమత్ సమేతంగా వచ్చి, మీరు ఎప్పుడు 4 ఊరు వెళ్తే, తిరువారూరు, త్యాగరాజస్వామి తిరువయ్యూరు వెళ్తే ఆ పిక్చర్ మీరు చూడొచ్చు. ఆయన త్యాగరాజస్వామి కింద ఉంటారు, రామచంద్రమూర్తి ఫుల్ ఫ్యామిలీ అక్కడ ఉంటారు. అది చాలా బాగుంటుంది. అలా వచ్చి రామచంద్రమూర్తి, ఇదిగో నేను వచ్చే శుద్ధ ఫలానా ద్వాదశి నాడు నేను వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పారు. ఆయన అలా వెళ్ళారు. ఆ రామచంద్రమూర్తిని కోల్పోయి మళ్ళీ దొరికినప్పుడు, కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని, సీతా సమేత మారాము కనుగొంటిని. ఏమండి, ఇప్పుడు ఒక త్యాగరాజు కీర్తన పాడాలి, ఒక అన్నమయ్య కీర్తన పాడాలి అంటే లిరిక్స్ కావాలి కదండి. ఆ లిరిక్స్, ఆ వర్డ్స్ అక్కడ పర్ఫెక్ట్గా ట్యూన్కి మ్యాచ్ అవుతూ, ట్యూన్లో సింక్ అవుతూ, దీని అంతటికీ బ్రెయిన్ వాడాలి, ఇన్స్ట్రుమెంట్లు వాడాలి, వర్డ్స్ వాడాలి. ఇవన్నీ వాళ్ళు వాడితేనే కదండి. అలా వాడడానికి వాళ్ళకి ఆ ఇంటెలిజెంట్, ఆ బుద్ధి, దదామి బుద్ధి యోగం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. వాళ్ళంతా భగవంతుని దర్శించారు, భగవంతుని స్పర్శించారు. ఈ ప్రాసెస్ ఉంటుంది. ఊరికే చూపించంటే కనిపించడు, అంతేనండి. సరే, నాకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో, ఎమ్మెల్యేని ఇప్పుడు కలుద్దాం రాత్రి 9:30 అవుతుంది. కుదరదు. టెంపరీ ఎమ్మెల్యేని కుదరదని చెప్పేస్తున్నారు మీరు కదా. భగవంతుని చూడొచ్చు. అసలు లేడు, ఇంకేం చూస్తాడు? కాదు లేడు. ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడుంటాడు? మీ అన్నయ్య ఎక్కడుంటాడు? ఎక్కడో ఒక ఊర్లో ఉంటాడు. మీ అన్నయ్య? నాకు అన్నయ్య ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య లేనివాడు ఏం చేయాలి? అన్నయ్యే లేడు, వాడి గురించి డిస్కషన్ ఏముంది? నువ్వు దేవుడు లేడు అనుకుంటున్నావు, ఇంక నీకెందుకు దాని గొడవ? ఇంకా డిస్కషన్ లేదు కదా.
దేవుని చూడాలని నీ కోరికుంటే, దేవుడు ఉన్నాడని నువ్వు ఫీల్ అయితే దేవుడిని నువ్వు ఆకర్షిస్తావు. బట్ దేవుడి పేరుతో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది. మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. బ్రెయిన్ మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫ్రాడ్ ఐ రైట్ మై రాడ్. పక్కానే సపోర్ట్ చేస్తా. ఉదాహరణకి తిరుమల ఉంది, లేదా ఇంకో దేవస్థానం ఉంది. టికెట్లు ఎందుకు పెట్టాలి? టికెట్లు ఎందుకు పెట్టాలి? వాడిని మాట్లాడమని చెప్పండి. ఎవడైతే హ్యూమనిస్ట్ ఉన్నాడో వాడిని మాట్లాడమని చెప్పండి. అసలు వాడు ఆయిల్ ఎందుకు అమ్ముతున్నాడు? ఆయిల్తో రోగాలు తగ్గడం ఏంట్రా? నెత్తిన గొడ్డేసుకోవడం ఏంట్రా? అడగమని చెప్పు. సమాధులకు మొక్కడం ఏమిట్రా? పేర్ల పండగ ఏంట్రా? పీనుగా అని ఒకసారి అడగమని చెప్పండి. ఎక్స్‌ప్లాయిడ్ అయిపోతుందని ఓన్లీ దేవాలయాల మీద ఏడవపోతే దర్గాల మీద ఎందుకు ఏడవు? చర్చిల మీద ఎందుకు ఏడవు? వాళ్ళు ఏమన్నా నీకు ఇచ్చి పంపించారా ఏంటి? కాబట్టి వాడు సమానత్వం చూపిస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. రుజువులు లేకుండా నేను అక్కడ ఆ దేశంలో ఇచ్చేసాను, ఈ దేశంలో వచ్చేసాను అని మాట్లాడుతుంటాను జనరల్ గా. ఏంటి రుజువు లేకుండా చేశాడు? అదే నేను ఇన్ని మాటలు వద్దు. మీరు ఎవరైతే గోకారని చెప్తున్నారో ఆ గోకే వాళ్ళతో నేను చర్చికి వస్తా, మసీదుకి వస్తా, టెంపుల్కి వస్తా, రమ్మని చెప్పండి. నేను రెడీ. ఎవరైనా సరే, ఏ బాబు అయినా, వాళ్ళ బాబు అయినా సరే. ఎందుకంటే ఏం చెప్పను. అంతే సార్. సార్, మాల్దీవ్స్ ఇష్యూ ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది, కానీ చాలా హేయమైన కమెంట్స్ చేయటం అనేది నిజంగా చాలా అసలు ఆలోచించద్దమ్మా ప్లీజ్. అసలు ఆ కామెంట్లు చేసే కమెడియన్స్ గురించి డోంట్ థింక్. బట్ ఒక ఆ పేడ లడ్డు అలాగే ఒక భారతదేశం ఒకటే అని అంత దిగజారుడు మాటలు, అలాగే 15% అసలు ఆ దేశమే టూరిస్టులతో బతుకుతుంది. ఆ టూరిస్టులు 15% ఇండియన్స్ అయి ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే ఇంత విచక్షణ రహితమైన మాటలు వస్తాయి? ఇది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు, వాళ్ళ భావ దారిద్ర్యానికి సంబంధించిన విషయం. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ సార్. వాళ్ళ భావ దారిద్ర్యం. అది ఒక డైలాగ్ ఉందమ్మా, స్వామి నువ్వు అనుకుంటే అయిపోయింది. స్వామి అనుకున్నాడు, అయిపోయింది. సాంబార్ రాసుకో, స్వామి వేసుకో. కుచ్చి మరతెట్టేశారు కదండి, గుంటూరు కారం రాకుండానే ఈ కారం అంతా తులిపోలే. అమేజింగ్ సార్. అసలు ఇంకేమి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం, ఆ మాటల గురించి. అమ్మ ఇప్పుడు పోనీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. 2 ఏళ్ల క్రితం రామానుజుల వారి సమతామూర్తి ప్రతిష్ఠ అయింది కదా శంషాబాద్ ఉచ్చింతల్లో. అప్పుడు ఒక విలేకరు అడిగారు, స్వామీజీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అని. నేను చెప్పాను, ఎలిఫెంట్ వాక్స్, డాక్స్ బాక్స్, రాధా మనోహర్ రాక్స్. డెఫినెట్లీ. If Radha Manohar rocks, why not the great legends rock? Why not they know rocks? Right.